రూపాయలు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు. అందుకే సోదరులారా 6 గ్యారంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించాడు. మా నరేంద్ర మోడీ 6 అడుగుల బుల్లెట్ అన్నా, 6 అడుగుల బుల్లెట్ అన్నా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్న, 6 గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ కావన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు కావన్నా. ఒక్కసారి ఆలోచించండి. మా నినాదం హై రామ్. హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా కుటుంబానికి పెద్ద. చివరగా ఒక్కసారి చెప్పి ముగిస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటికి వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్, మోడీ గారు మీ వెనుక మేమున్నాం. ఆ తల్లిని మేం దస్తాం. ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కండగా మేముంటామని చెప్పి ఒక్కసారి కరతాళ ధ్వనితో మోడీ నినాదంతో ఒక్కసారి వారికి స్వాగతం పలకండి అన్న. జై మోడీ, జై మోడీ, జై మోడీ. భారత్ మాతా की जय. जय श्री राम.